చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ కి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎదురు దెబ్బలతో డొనాల్డ్ ట్రంప్ ఇరకాటంలో పడుతున్నారు. ప్రపంచ దేశాల్లో నన్ను మించిన లేడు, నా అంతటి గొప్పోడు లేడు, నేనే చాలా గొప్పోడిని, నేనే దేవుణ్ణి, నేనే అనే రకంగా ఒక దురహంకారంతో దుస్సాహసంతో కొనసాగుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్కి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇక్కడ ఎందుకు నేను డొనాల్డ్ ట్రంప్ని దురహంకారి దుస్సాహసి అని మాట్లాడుతున్నానంటే, ఒకవైపు మన దేశ విదేశాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఆయన ఎటువంటి టారిఫ్ని విధిస్తున్నారు, ఏ రకంగా ముందుకు వెళ్తున్నారో చూస్తున్నాం. మొన్నటికి మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో కూడా నేను చేయడం వల్లే యుద్ధం ఆగిపోయింది, నేనే యుద్ధాన్ని ఆపేశాను, యుద్ధానికి కారణం ట్రేడ్ టాక్స్ అనే రకంగా మరోసారి మాట్లాడుకొచ్చారు. భారతీయ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు కాబట్టి నేను ఈ రకమైనటువంటి భాషను ఉపయోగిస్తున్నాను. సో డొనాల్డ్ ట్రంప్ ఈ దురహంకారికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. డొనాల్డ్ ట్రంప్తో భేటీ అవ్వడం కోసం వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్లో నిన్న సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ రమాఫోసా అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ రమాఫోసా భేటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అయితే అక్కడికి రాగానే డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన దురహంకారాన్ని ప్రదర్శించారు, మరోసారి ఒక దుస్సాహసాన్ని ప్రదర్శించారు. ఇక్కడికి రమాఫోసా వచ్చింది కూడా అమెరికా సౌత్ ఆఫ్రికా మధ్య విభేదాలను తగ్గించుకొని సామరస్యంగా చర్చించుకొని తమ సత్సంబంధాలని దౌత్యపరమైనటువంటి అంశాలని మాట్లాడుకొని మరోసారి తమకున్నటువంటి ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం కోసమే వచ్చినట్టుగా రమాఫోసా చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఆయన అక్కడ కూర్చోబెట్టి గతంలో మాదిరిగానే మరోసారి ఒక వీడియో ప్లే చేశాడు. ఏం చెప్పాడంటే, ఆ వీడియోలో సౌత్ ఆఫ్రికా ఉన్నటువంటి తెల్లవారిని, అంటే సౌత్ ఆఫ్రికా ఉన్నటువంటి వైట్ పీపుల్ని, బేసిక్గా సౌత్ ఆఫ్రికా అంటేనే నల్ల జాతీయులుగా చెప్పబడుతుంటారు కాబట్టి అక్కడ కొంతమంది తెల్లవారిని సౌత్ ఆఫ్రికన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది, చంపేస్తోంది, మారణహోమం సృష్టిస్తోంది, వాళ్ళపైన దుశ్చర్యకు పాల్పడుతోంది అనేటువంటి ఒక వీడియోని ఏదో డొనాల్డ్ ట్రంప్ తన ఆఫీసులో అందరూ చూస్తుండగానే వీడియో ప్లే చేశారు. అయితే ఆ వీడియోకు సంబంధించి చెప్తూనే దీని గురించి మాట్లాడతా, నేను దీని గురించి సమాధానం చెప్పండి అంటే కొంత అహంకారంతో ఆయన మాట్లాడి కనబడుతోంది. ఒక రకంగా ఇద్దరి మధ్య దౌత్యపరమైనటువంటి సంబంధాలని కొనసాగించే విధంగా రిలేషన్షిప్ మంచిగా కొనసాగాలని చెప్పి సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ రమాఫోసా అక్కడికి వస్తే ఆయన డొనాల్డ్ ట్రంప్ ఏం చేయాలి, ఆ వాటి గురించి మాట్లాడాలి, ఏదైనా సామరస్యంగా మాట్లాడాలనుకుంటే సామరస్యపై అంశాల గురించి మాట్లాడాలి. కానీ మరోసారి దురహంకారంతో ఏం చేశారంటే, అక్కడి దేశంలో తెల్లవారిని ఏం చేయాలనుకుంటున్నారు మీరు, ఇలా ఈ రకంగా ఇబ్బంది పెడతారు, శ్వేత జాతీయులపైన ఈ మారణహోమం ఏంటి అనే రకంగా వీడియోలు ప్లే చేసి మరి ఆయన ఒక రకంగా క్వశ్చన్ చేస్తూ రమాఫోసా పైన ఆగ్రహం వెలగక్కారట. ఆయన ఇంకా ఏమన్నారు తెలుసా, డొనాల్డ్ ట్రంప్ ఇంకేం చెప్పారు తెలుసా, వీ హ్యావ్ డాక్యుమెంట్స్, వీ హ్యావ్ న్యూస్ స్టోరీస్, ట్రంప్ సెడ్. అంటే ఆయన ఏమన్నారంటే, మాకు ఈ రకంగా మీరు వారిని కించపరుస్తున్నారు, అక్కడ తెల్ల జాతీయుల పైన మారణహోమం సృష్టిస్తున్నారని చెప్పి మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. చూడండి ఇక్కడ మీరు కనిపించినటువంటి ఆ చేతిలో కనిపించేవన్నీ కూడా ఆయన మరి క్వశ్చన్కి పిలిచారా, ఇంట్రాగేషన్కి పిలిచారన్న చందంగా రమాఫోసాని ఇబ్బంది పెట్టేసరికి రమాఫోసా కూడా కౌంటర్ ఇచ్చారట. మీరేం చేయలేరు, మీరేం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా కౌంటర్ ఇచ్చేశారట. ఈ నేపథ్యంలో ఒకసారిగా డొనాల్డ్ ట్రంప్ పరువు పోయినట్టయింది. గతంలో కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అక్కడికి చేరుకొని జెలెన్స్కీని కూడా ఈ రకంగానే క్వశ్చన్ చేస్తూ యూఆర్ ఏ జోకర్, రష్యాతో సరిగ్గా యుద్ధాన్ని ఆపేసుకోమని చెప్పి ఆపేసుకోవేమి, యూఆర్ ఏ జోకర్ అని చెప్పి పదే నీకు అసలు అంతటి సీన్ లేదు, నీకు అంతటి సత్తా లేదని చెప్పి పిలిచి మరి అవమానించే విధంగా జెలెన్స్కీని కూడా మాట్లాడిన నేపథ్యంలో ట్రంప్ పైన తిరుగుబాటు చేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. చూడండి ఆ వారిద్దరి మధ్య గతంలో జరిగిన సంఘర్షణ, ఆ గొడవ తాలూకు దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. జెలెన్స్కీకి, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మధ్య ఆ వాగ్వాదం చూడండి. నీకంతటి స్థైర్యం లేదు, నీ దగ్గర సత్తా లేదు, నువ్వే నీ ప్రజల్ని చంపేస్తున్నావు, నువ్వే దుర్మార్గానికి పాల్పడుతున్నావు, నువ్వు ఒక దురహంకారివి, నువ్వు ఒక జోకర్వి అని చెప్పి ఆయన్ని పిలిచి మరీ అవమానించినటువంటి ట్రంప్ యొక్క తీరుని ఒక్కసారిగా ఆయన వ్యతిరేకించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అటువంటి సంఘటన చోటు చేసుకుంది గతంలో. మరోసారి తాజాగా సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు రమాఫోసా కూడా ఆ రకంగానే వచ్చి మీరు ఈ రకంగా క్వశ్చన్ చేయడంతో ఇది కరెక్ట్ కాదని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి సరైన రీతిలో సమాధానం చెప్పారు. ఒకసారి వారిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందో చూద్దాం. People who do get killed, unfortunately through criminal activity, are not only white people. Majority of them are black people. People who do get killed, unfortunately through criminal activity, are not only white people. Majority of them are black people. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇక్కడ బ్లాక్ పీపుల్ వైట్ పీపుల్ అనే తేడా లేదు, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కన్విక్ట్ చేశాం, అన్ఫార్చునేట్లీ వాళ్ళు వైట్ పీపుల్ అయ్యారని చెప్పి ఆయన సమాధానం చెప్పి డొనాల్డ్ ట్రంప్కి నోరు మూయించేశారు. సో రమాఫోసా కౌంటర్ ఇచ్చినటువంటి ఆ విధానం చూడండి. అంటే అనవసరంగా గోక్కొని మరి తగలబెట్టుకోవడం అంటారు చూసారా, ఇది ఆ రకంగానే ఉంది.
అనవసరంగా ఆయనతో గోక్కొని మరీ తగలబెట్టినట్టుగా మారిపోయిన ట్రంప్ పరిస్థితి. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, వరుసగా ఇవే జరుగుతున్నాయి. ఆయనంతా ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారంటే నన్ను మించినోళ్ళు లేడు, నా అంత గొప్పవాళ్ళు లేడు, నా అంతట నేనే ఒక స్వయం ప్రకటిత మేధావి, స్వయం ప్రకటిత దేవుడు, స్వయం ప్రకటితంగా నా అంతటి నేనే గొప్పవాడనే రకంగా ప్రకటించుకోవాలనే ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ను అందుకే ప్రపంచ దేశాల అధ్యక్షులు ఎవరిని కూడా లెక్క చేయడం లేదు, ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు. ఆయన అక్కడికి పిలిచి మరి అవమానించినట్టుగానే ఉంది. సో అక్కడికి వచ్చిన విధానం వేరు, అక్కడ జరుగుతున్న సందర్భం వేరు. ఆయన తన దేశంలో జరుగుతున్న విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రపంచ దేశాల్లో ఏం జరిగినా కూడా నేనే రూపుమాపుతాను, నేనే ఆ సమస్య పరిష్కరిస్తాను, నా అంతటో లేడు, నాకే అన్ని తెలుసు అనే రకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఆయనకు తనకు తగ్గట్టుగానే సమాధానం వచ్చినట్టు కనబడుతోంది. ఒకసారి గతంలో జెలెన్స్కీ కూడా ఏం మాట్లాడారో చూద్దాం. జెలెన్స్కీ దగ్గర కూడా డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి పరువును కోల్పోయారు, ఏ రకంగా ఆయన కౌంటర్ ఇచ్చారో చూసే ప్రయత్నం చేద్దాం. Big trouble. Can I Wait a answer? minute. No, Can you've I done a lot answer? of talking. Your country is in big trouble. I know. You're not winning. I know. You're not winning this. I. You have a damn good chance of we coming are out staying, okay because of Mr. us. President, we are staying in our country, staying strong from the very beginning of the war. We've been alone, and we are thankful. I said thanks You haven't in been this alone. cabinet, You and haven't not been only alone. in this cabinet. We gave you, through I this said stupid thank president, $350 billion. You voted we gave for you your military president. equipment, You and you voted men for are your brave, president. but they had to use our military. What about if you didn't have You our invited military me. equipment, You invited if me you to didn't speak. have our military equipment, this war would have been over in 2 weeks. చూసారు కదా, వరుసగా డొనాల్డ్ ట్రంప్తో అటు జెలెన్స్కీ, ఆ తర్వాత నిన్న రమాఫోసా సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు. సో వరుసగా పిలిచి మరీ అవమానించి ఆఫీసులో కూర్చోబెట్టి ఈ రకంగా తానే గొప్పవాడన్నట్టుగా ఆయన దుస్సాహసానికి వెళ్తున్నారు. కాబట్టి ఇటువంటి విధంగా కౌంటర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఏదో చేద్దాం అనుకునేసరికి ఆయనకే బూమరాంగ్ అయిపోయి ఏకంగా ప్రపంచ దేశాల్లో నవ్వుల పాలవుతున్న పరిస్థితి కనబడుతోంది. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, ఏంటి వరుసగా డొనాల్డ్ ట్రంప్ తన యొక్క దుస్సాహసాన్ని, తానే గొప్పవాడు, తానంతటోళ్ళు లేడు, స్వయం ప్రకటిత మేధావి, స్వయం ప్రకటిత దేవుడిగానే డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం కనబడుతోంది. సో తాజాగా ఇండియా పాకిస్తాన్ వార్లో అదే చేశారు ఆయన. గతంలో జెలెన్స్కీ విషయం అదే చేశారు. అధ్యక్షుడికి ఎన్నికైన తర్వాత దేశ విదేశాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఆ రకంగానే చేసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా రమాఫోస్ దగ్గర కూడా మరోసారి పరువు పోగొట్టుకున్నారు డొనాల్డ్ ట్రంప్. ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, మరొకసారి వివాదాస్పదమైంది అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి వీడియో ప్రజెంటేషన్ తో. అక్కడే ఆయన ఖండించే ప్రయత్నం చేశారు దక్షిణాఫ్రికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు. దీంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది, దక్షిణాఫ్రికాలో తెల్ల జాతీయులని హత్య చేస్తా ఉన్నారు అనేటువంటి చెప్పినానికి ఆయన ఖండిస్తూ, యాక్చువల్ గా దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయులు, సిటీలకు సంబంధించిన ఎవరైతే బ్లాక్స్ ఉన్నారో వారిపైనే ఎక్కువగా అటాక్స్ జరుగుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ రికార్డ్స్ చూడొచ్చు అనేటువంటిది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అక్కడే ఖండించారు. ఎందుకంటే ట్రంప్ వైట్ హౌస్ లో వీడియో ప్రదర్శించారు. దక్షిణాఫ్రికాలో ఈ వైట్స్ పైన, తెల్ల జాతీయుల పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి, మరణకాండ జరుగుతుంది అనేటువంటిది ఆ వీడియో ప్రదర్శన చేయడంతో దాన్ని ఖండించారు అక్కడే. యాక్చువల్గా ఇరు దేశాలు ఇది వాణిజ్య ఒప్పందం కోసం, తర్వాత రీసెంట్ గా కొన్ని జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి పరిణామాలపైన చర్చించడానికి ఇద్దరు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈ వీడియో ప్రదర్శించడంతో ఆయన అక్కడే మొహం పైనే, ట్రంప్ మొహం పైనే కాదు ఇదంతా అబద్ధం అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే నిజంగా నేను జెలెన్స్కీ తర్వాత రీసెంట్ గా కొన్ని పరిణామాలు, సౌదీ అరేబియా వెళ్లారు అధ్యక్షుడు ట్రంప్, తర్వాత అక్కడక్కడ కొన్ని స్టేట్మెంట్ చేశారు. సౌదీ అరేబియాలో కూడా ఇదే స్టేట్మెంట్, దక్షిణాఫ్రికాలో తెల్ల జాతీయుల పైన దాడులు జరుగుతాయనేటువంటి స్టేట్మెంట్ అక్కడ కూడా చేసినట్టుగా తెలిసింది. ఈ రోజు డైరెక్ట్ గా అమెరికాలో వైట్ హౌస్ లోనే జరిగినటువంటి దాంట్లో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు. అక్కడ ఉన్నటువంటి గణాంకాలను చెప్పే ప్రయత్నం చేశాడు. యాక్చువల్ గా ట్రంప్ ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడానికి ప్రధాన కారణం ఎలాన్ మస్క్ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చినట్టుగా చర్చ సాగుతా ఉంది. ఎలాన్ మస్క్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే ఈ తెల్ల జాతీయుల పైన దాడులు జరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని ట్రంప్ ప్రస్తావిస్తా ఉన్నారు ప్రపంచ దేశాల పర్యటనలో. తర్వాత డైరెక్ట్ వైట్ హౌస్ లో వీడియో ప్రదర్శన చేయడం అధ్యక్షుడి ముందే దీనికి సంబంధించి. ఎందుకంటే ఎలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి వ్యక్తి, సౌత్ ఆఫ్రికాలో పుట్టి పెరిగి తర్వాత అమెరికాలో సెటిల్ అయినటువంటి వ్యక్తి ఎలాన్ మస్క్. సో ఆయన ఇచ్చిన నివేదికనే ట్రంప్ మాట్లాడుతున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. అయితే ఈ భేటీలో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు భేటీతో ఈ వైట్ హౌస్ లో వీడియో ప్రదర్శించినటువంటి దీంతో పాటు ఇంకా కొన్ని వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు కూడా చేసుకుంటున్నట్టుగా తెలిసింది. సో ఈ నేపథ్యంలో ఈ వీడియోను అభ్యంతరం చెప్పారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు, అక్కడే ఖండించారు ఈ అంశానికి సంబంధించి. మనోజ్. రైట్ మధు.
సో ఏదేమైనా కూడా అమెరికా అధ్యక్షుడికి బ్లాక్ డేస్ మొదలయ్యాయంటే అమెరికా అహంకారానికి, అమెరికా దురహంకారానికి నిజంగానే అటువంటి రోజులు వస్తున్నాయని మాత్రం చాలా క్లియర్గా తేటతెల్లమవుతోంది. ఎందుకంటే రమాఫోసా దగ్గర పరువు పోగొట్టుకున్నాడు, గతంలో జెలెన్స్కీ దగ్గర పరువు పోగొట్టుకున్నాడు. అంటే ఆయన అనవసరంగా పిలిచి మరీ కయ్యానికి కాలు దువ్వి ఓడిపోతున్నట్టు కనబడుతోంది. పిలిచింది మీరు, ఆడికి వచ్చిన తర్వాత దౌత్యపరమైనటువంటి సంబంధాలని పెంపొందించుకోవడం కోసమో, ఇరు దేశాల మధ్య రిలేషన్ని మెయింటైన్ చేయడం కోసమో వాళ్ళంతా చర్చకు వస్తే అక్కడ అసలు విషయాన్ని పక్కన పెట్టేసి కొసరి విషయాన్ని పట్టుకొని ఏకంగా జెలెన్స్కీనేమో నీకు చేత కాదు, నువ్వు దద్దమ్మవి, నువ్వు రష్యాతో యుద్ధం చేయలేవు, నీ ప్రజల ప్రాణాలు నువ్వే చేస్తున్నావు, నువ్వే గాల్లో కలిపేస్తున్నావు, నీ దురహంకారమే ఉక్రెయిన్ ప్రజల్ని గాల్లో కలిపేస్తున్నాయి, నీ దురహంకారమే ఇక్కడి దారి తీసాయని చెప్పి పదే పదే ఆయనని వారించి వార్నింగ్ ఇస్తూ ఆయన ఒక ఎంత కాదన్నా ఒక దేశానికి అధ్యక్షుడు, నువ్వు ఒక దేశానికి అధ్యక్షుడివి. సరే, నీది ఈరోజు అగ్రరాజ్యం కావచ్చు, అధికంగా ఆర్థికంగా ఉన్నటువంటి దేశం కావచ్చు, కానీ ఆయన కూడా తనకున్నటువంటి విలువలు ఉంటాయి కదా. ఆయన పిలిచి మరి అవమానించినట్టుగానే ఉంది కాబట్టి ఆయన సింపుల్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రమాఫోసాను కూడా ఈ రకంగానే పిలిచి నువ్వెందుకు తెల్ల జాతీయులపైన దాడులు చేస్తున్నావు, మారణహోమం ఎందుకు సృష్టిస్తున్నావు, ఇటువంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయని పదే పదే క్వశ్చన్ చేసినట్టుగా ఆయన అడగడంతోనే ఎక్కడెక్కడ తెల్ల జాతీయుల మీద దాడులు జరగడం లేదు. ఇన్ఫాక్ట్ నల్ల జాతీయుల మీద అధికంగా దాడులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళంతా కన్విక్ట్ అయిన వాళ్ళని తెల్ల జాతి నల్ల జాతీయులను ఏం లేదు, ఇక్కడ అంతా ఒకటే రకంగా మాట్లాడుకొచ్చి ఆయన కౌంటర్ ఇచ్చారు. అంటే అనవసరంగా గోక్కొని మరి తగలబెట్టుకున్నట్టుగా ఉంది పరిస్థితి. సో డొనాల్డ్ ట్రంప్ ఈ వరుసగా ఈ రకంగానే కయ్యానికి కాలు దువి పరువు పోగొట్టుకున్నట్టు సందర్భాలు కనబడుతున్నాయి. ఇప్పుడు భారతీయులుగా మనం కూడా సహించడం లేదు. ఆయన తీరు, ఆయన యొక్క ప్రవర్తన, ఆయనకున్నటువంటి ఆ అహంకారం భారతీయులు కూడా నచ్చడం లేదు. ఎందుకంటే ఆయన చాలా దురహంకారానికి పోయి పాకిస్తాన్తో భారత్ని పోల్చడం కానివ్వండి, పాకిస్తాన్తో భారత్ యుద్ధాన్ని నేనే ఆపేశాను, వారిద్దరి మధ్య యుద్ధం ఆపడానికి గల కారణం ట్రేడ్ టాక్సే, పాకిస్తానీలు కూడా